హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ ద ఎగ్జామ్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు నుంచి ప్రతి లెక్చర్లో ఒక చిన్న కొత్త కాన్సెప్ట్ నేర్చుకోనికి ట్రై చేద్దాం. సో ఈ లెక్చర్లో మీరు ఏం నేర్చుకోవాలంటే 1 నుంచి 20 స్క్వేర్స్ నేర్చుకోవాలి. 1 నుంచి 20 స్క్వేర్స్. ఈ లెక్చర్ అయిన తర్వాత మీకు 1 నుంచి 20 స్క్వేర్స్ గుర్తుండిపోవాలి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. ఈ 20 స్క్వేర్స్ మీకు గుర్తుండిపోవాలి. 20 స్క్వేర్స్ మీకు గుర్తుండిపోవాలి. సో 20 స్క్వేర్స్ ఇప్పుడు మనం గుర్తు పెట్టేసుకున్నాం. అయిపోయింది లెక్చర్ తోటి మనకు గుర్తుండిపోవాలి. 20 స్క్వేర్స్ గుర్తుండిపోయినాక మనం ఈ లెక్చర్లో పర్సెంటేజ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ మీద కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వేద్దాం. సో ఈ రోజు యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 17 1/2% ఆఫ్ 3 1/4% ఆఫ్ 33 1/3% ఆఫ్ 72 100 ఎంత అని. 17 1/2 అంటే 35/2, 3 1/4 అంటే 13/4, 33% అంటే 1/3. సో ఇప్పుడు ఇక్కడ ఏం అడిగిండంటే 35/2% అంటే 35/200 ఇంటూ 13/4% అంటే 13/400 ఇంటూ 33 1/3% అంటే 1/3 ఇంటూ 7200 ఎంత అని అడిగింది. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 4 3 జ 12, 12 6 జ 72. నెక్స్ట్ 5 7 జ 5 40 జ 2 3 జ 2 20 జ మొత్తం 7 ఇంటూ 13 ఇంటూ 3/20, 7 ఇంటూ 13 ఇంటూ 3/20, 21 ఇంటూ 13/20, 21 ఇంటూ 13 ఎంత అంటే 273, 273/20, 273/20 ఎంత అంటే 13.65. సో దీని ఆన్సర్ 13.65. ఇప్పుడు మనం ఈ లెక్చర్లోని నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 520. ఒక నెంబర్ ఎక్స్ ఇంకో నెంబర్ వై అనుకుంటే x + y = 520 ఇచ్చాడు. అండ్ ఇఫ్ బిగ్గర్ నెంబర్ ఇస్ డిక్రీజ్డ్ బై 4% అండ్ స్మాలర్ నెంబర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 12%, ద నెంబర్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో స్మాలర్ నెంబర్ ఎక్స్ అనుకుందాం, బిగ్గర్ నెంబర్ వై అనుకుందాం. బిగ్గర్ నెంబర్ 4% డిక్రీజ్ అయితే 96/100y ఈజ్ ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్ 12% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుందో అంత అవుతుంది, 112/100 ఇంటూ ఎక్స్. సో y/x ఏమవుతుందంటే y/x 16 7 జ 16 6 జ 7/6 అవుతుంది. మొత్తం 13, x + y 13 520కి ఈక్వల్, ఒకటి 40కి ఈక్వల్. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అడిగాను, 6 6 ఇంటూ 40 240కి ఈక్వల్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ 66 2/3% ఆఫ్ అంటే 66 2/3 అంటే 2/3 ఇంటూ 75% ఆఫ్ 75 అంటే 3/4 ఇంటూ 1/8 ఆఫ్ 1/8 ఇంటూ ఆఫ్ ఎ సర్టెన్ నెంబర్, ఆ నెంబర్ని y అనుకుందాం, ఈక్వల్ టు 72 ఇచ్చాను. ఇప్పుడు ఏం అడిగాడంటే 33 1/3%, 33 1/3 అంటే 1/3 ఆఫ్ 3/4, 3/4 అంటే ఇంటూ 3/4 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ ఎంత అని అడిగాడు. ఇది ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 2 1 జ 2 4 జ 1/3 ఇంటూ 3/4 ఈడుంది, ఈడుంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది. ఈ 4ని పంపిస్తే 72 ఇంటూ 4 ఆన్సర్. 72 ఇంటూ 4 288కి ఈక్వల్. సో 33 1/3% ఆఫ్ 3/4 ఆఫ్ ద నెంబర్ y ఈజ్ 72 ఇంటూ 4, దట్ ఈక్వల్ టు 288 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం నార్మల్ మెథడ్ చేద్దాం. నార్మల్ మెథడ్ చేసి ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకున్నాం, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఏ 2 డిజిట్ నెంబర్ ఏబి 60% ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఏబి అనే ఒక నెంబర్ 60% ఆఫ్ ఎక్స్ అన్నాడు. నెక్స్ట్ ఇఫ్ రివర్సింగ్ ద డిజిట్స్ అది ఏమైందంటే బిఏ అవుతుంది. అది 60% మోర్ దాన్ ఎక్స్ అన్నాడు. 60% మోర్ దాన్ ఎక్స్ అంటే 160% ఆఫ్ ఎక్స్ అవుతుంది.
ఇప్పుడు ఏబిని 10A ప్లస్ బి అని రాయొచ్చు, బిఏని 10B ప్లస్ ఏ అని రాయొచ్చు. ఇప్పుడు 10A ప్లస్ బి బై 10B ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6/16. 60/160 అంటే 6/16, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/8. దట్ ఇంప్లైస్ 80A ప్లస్ 8B ఈజ్ ఈక్వల్స్ టు 30B ప్లస్ 3A. ఇక్కడి నుంచి 77A ఈజ్ ఈక్వల్స్ టు 22B. అప్పుడు A బై బి 2/7 అవుతుంది, ఏబి 27 అవుతుంది, బిఏ 72 అవుతుంది. మన క్వశ్చన్లో ఎక్స్ అడిగింది, ఎక్స్ ఇస్ 60% ఆఫ్ ఏబి అని. 60% అంటే 3/5%, 3/5. ఎక్స్ 5 అయితే ఏబి 3 అయితే 3 పార్ట్స్ 27కి ఈక్వల్ అయితే 1 పార్ట్ 9కి ఈక్వల్, 5 పార్ట్స్ ఎక్స్ కాబట్టి 5 పార్ట్స్ 45కి ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ టు 45 ఇస్ ద ఆన్సర్. ఇది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్. దీన్ని డైరెక్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ కరెక్ట్ గమనించినట్టయితే ఈ రెండింటి సమ్ము తీసుకుంటే 11 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే 9 ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది. ఏ ఒక ఇంటీజర్, బి ఒక ఇంటీజర్, ఏ ఒక ఇంటీజర్, బి ఒక ఇంటీజర్. సో సమ్ అనేది 11 ఇంటూ సమ్ ఇంటీజర్ అంటే 11 మల్టిపుల్. డిఫరెన్స్ అనేది 9 ఇంటూ సమ్ ఇంటీజర్, సో 9 మల్టిపుల్. మనకు ఏబి ఈజ్ 60% ఆఫ్ ఎక్స్ అని ఇచ్చిండు, బిఏ ఈజ్ 160% ఆఫ్ ఎక్స్ అని ఇచ్చిండు. 60% మోర్ దాన్ ఎక్స్ అని ఇచ్చిండు, అదే 160% ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. అప్పుడు ఏబి బై బిఏ ఈజ్ ఈక్వల్స్ టు 60/16, 160. అది 3/8 అవుతుంది, 3/8. ఈ రెండింటిని యాడ్ చేస్తే 11 వస్తుంది. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 11. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే 5 వస్తుంది. ఇది నాట్ డివిజబుల్ బై 9. సో ఇది డివిజబుల్ బై 9 కావాలంటే డినామినేటర్లో ఇంటూ 9, న్యూమరేటర్లో ఇంటూ 9 మల్టిప్లై చేస్తే 27/72 అవుతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏబి 27, బిఏ 72, ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఏబి 27 వచ్చిందంటే 3/5% ఆఫ్ ఎక్స్ 27 అయితే ఎక్స్ ఎంత అవుతుంది? 3 1 3 9 9 5 45 ఎక్స్. సో ఇది ఆన్సర్, ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చిందంటే ఇఫ్ డిక్రీజింగ్ 100/x% గివ్స్ సేమ్ రిజల్ట్ యాజ్ ఇంక్రీజింగ్ 50/x%, then x percentage of 660 is what percent more than x plus 33% of 180 అన్నాడు. సో ఫస్ట్ మనకి ఎక్స్ కావాలి. 100ని x%తో డిక్రీజ్ చేస్తే -100x/100 అవుతుంది. నెక్స్ట్ అది 50ని x% తోటి ఇంక్రీజ్ చేయడానికి ఈక్వల్ అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే 50 + 50x/100. ఇది ఎక్స్, ఇది x/2. ఇది టచ్ చేస్తే x + x/2 3x/2 అవుతుంది. 3x/2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 50 ఇటు వస్తే 100 - 50 50 అవుతుంది. అప్పుడు x 100/3 వస్తుంది. x 100/3 అంటే 33.33. సో ఇక్కడ x% ఆఫ్ 660 అన్నాడంటే 33.33% ఆఫ్ 660. నెక్స్ట్ x + 33.33 అంటే 66.66% ఆఫ్ 180. సో ఇది 33.33 అంటే 1/3 ఇంటూ 660, అది 220. నెక్స్ట్ 66% ఆఫ్ 180 అంటే 2/3 ఇంటూ 180, అది 120. సో 120 కంటే 220 100 ఎక్కువ ఉంది. సో 100 ఎక్కువ ఉంది అవుట్ ఆఫ్ 120 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 5/6 ఇంటూ 100. సో 83.33% ఎక్కువ ఉంది. 83.33% x% ఆఫ్ 660 is
మోర్ దాన్ ఎక్స్ ప్లస్ 33% ఆఫ్ 180. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 50 అంటే ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 250 ఈజ్ 25% మోర్ దాన్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 220 అన్నాడు. 25% అంటే 1/4. కాకపోతే ఇక్కడ 25% మోర్ అన్నాడు. సో ఇది 5 తీసుకుంటే ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 220 4 అవుతుంది. ఎందుకంటే దీనికంటే ఇది 25% మోర్ కాబట్టి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 20 బై ఎక్స్ ఇంటూ 250 బై 220 ఈజ్ ఈక్వల్స్ టు 5/4. 5 1 జా 550 జా 4 1 జా 455 జా. సో ఇప్పుడు 50x ప్లస్ 50 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు 55x. 5x ఈక్వల్ టు 50 ఇంటూ 20. అప్పుడు x ఈక్వల్ టు 200. సో ఇక్కడ ఏమన్నాడంటే 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 50. ఎక్స్ 200 అయినప్పుడు ఎక్స్ ప్లస్ 50 250 అయింది. 10% ఆఫ్ 250 25 అయింది. ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 15% ఆఫ్ ఎక్స్ అన్నాడు. 15% అంటే 3/20. 3/20 ఇంటూ 200. 3/20 ఇంటూ 200 30 అయింది. ఈ 25 అనేది 30 కంటే ఎంత తక్కువ ఉంది? 30 కంటే 5 తక్కువ ఉంది. 30 కంటే 5 తక్కువ ఉంది. 25 అనేది 30 కంటే 5 తక్కువ ఉంది. సో 5/30 ఇంటూ 100% తక్కువ ఉంది. సో ఇది ఎంత వస్తుంది? 1/6 అంటే 16 2/3% ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అపియరింగ్ ఫర్ అన్ అడ్మిషన్ ఇన్ ద టెస్ట్ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. సో గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ వేసుకుంటే 2:1. ఇప్పుడు 30% ఆఫ్ గర్ల్స్ అండ్ 45% ఆఫ్ బాయ్స్ గాట్ అడ్మిషన్. ద పర్సెంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హు డిడ్ నాట్ గెట్ అడ్మిషన్ ఎంత అని అడిగింది. సో సింప్లిసిటీ కోసం గర్ల్స్ని 200 వేసుకుంటా, బాయ్స్ని 100 వేసుకుంటా. 30% ఆఫ్ గర్ల్స్కి అడ్మిషన్ వచ్చిందంటే 100కి 30 అయితే 200కి 60 గర్ల్స్కి అడ్మిషన్ వచ్చింది. 45% ఆఫ్ బాయ్స్ గాట్ అడ్మిషన్ అంటే 45 బాయ్స్కి అడ్మిషన్ వచ్చింది. సో మొత్తం 300లా 105 మెంబర్స్కి అడ్మిషన్ వచ్చింది. అంటే 195 మెంబర్స్కి అడ్మిషన్ రాదు. అడ్మిషన్ రాని వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 195/300 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయినాక 195/3 65కి ఈక్వల్. సో 65% ఆఫ్ స్టూడెంట్స్ డిడ్ నాట్ గెట్ ద అడ్మిషన్ అన్నమాట. సో ఇక్కడితోటి మనకు 5th లెక్చర్ ఆఫ్ పర్సంటేజెస్ అయిపోయిందండి. అండ్ మనం ఈ లెక్చర్ స్టార్టింగ్లో అనుకున్నట్టు ఈ లెక్చర్ తోటే మీరు 20 స్క్వేర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. స్క్వేర్స్ అసలు మర్చిపోకూడదు. 20 స్క్వేర్స్ మనం రోజు కొన్ని నేర్చుకుంటాం. అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజ్ ఈరోజు మీద కొన్ని మంచి ప్రాబ్లమ్స్ చేసాం. సో నెక్స్ట్ సమ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం. నెక్స్ట్ క్లాస్ నుంచి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సంటేజెస్ మాత్రమే చేస్తాం. బేసిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయం. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.